దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి మిస్పా సహవాసము 10వ వార్షికోత్సవ స్తుతి కూడికకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి మనం ఈ రీతిగా కూడి ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. మరి సంఘ సభ్యులందరికీ కూడా 10వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దైవజనులు నానాజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు వారికి దీర్ఘాయువును అందించి అనేకులకు దీవెనకరంగా ఈ ప్రాంతంలో, మరి దీన్ని ఉందంటారా పాతపాడంటారా తెలీదు, ఈ ప్రాంతానికి దేవుడు వారిని దీవెనకరంగా మార్చిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. 2018లో నేను పరిచర్యను ప్రారంభించిన తొలి దినాలలో నాకెంతగానో అండగా నిలిచి, మా నాన్నగారు ఎలాగైతే నాకు పరిచర్య విషయంలో సహకరించేవారో ఆ రీతిగా దైవజనులు నాకు అండగా ఉండి అన్ని విషయాలలో అంతగా సహకరించారు. మరి హోరేబు పరిచర్యలు తిరువూరు ప్రాంతము, ఏకొండూరు మండలంలో ఉన్న లంబాడి తండాలలో మరి విస్తరించబడటానికి వారి ప్రయాస కూడా ఉంది అని నేను చెప్పడంలో సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి అవసరతలో సందర్భంలో దైవజనులు అలాగే అక్క మమ్మల్ని, మా పరిచర్యను ప్రేమించి వారు సహకరించిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వారికి నేను రుణస్తున్నా. మరి ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలము మీ రెక్కల నీడలో భద్రపరిచారు. ముఖ్యంగా పరిచర్యలో ఈ 9 సంవత్సరాలు వారికి తోడుగా ఉండి 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి సంఘానికి మీరు సహాయము చేసిన విధానాన్ని బట్టి, వారిని మీరు నడిపించిన అనుభవాలను బట్టి మేమెంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మా కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఈ మాటలను మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నేను కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నానయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. వినబుద్ధిని మాకు పుట్టించమని బతిమాలుకుంటూ ఉన్నాను. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. 5వ వచనంలో ప్రాముఖ్యంగా దేవుని అనాది ప్రణాళికను బట్టి ఏ రీతిగా దేవాది దేవుడు ఇర్మియాను వాడుకోబోతూ ఉన్నాడో, ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు.
గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. చాలా ప్రాముఖ్యమైన సంగతి. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. గమనించండి, నిన్నెరిగితిని, ప్రతిష్ఠించితిని, నియమించితిని. దేవుని అనాది సంకల్పం ఇది. ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి మనిషి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఇటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. చాలా సందర్భాలలో మనిషి దేనికోసం నియమించబడ్డాడు. గమనించండి, నియమించబడటం అంటే దానికోసం ప్రతిష్ఠించబడటం, అంటే దానికోసం అప్పగించుకోవటం. ఒక గడియారం ఉంది, అది దేనికోసం నియమించబడిందంటే మనకి సమయాన్ని చెప్పటం కోసం నియమించబడింది. అలాగే ఈ మైక్రోఫోన్ ఉంది, దేనికోసం నియమించబడింది? నా మాటలను మీకు చేరవేయటం కోసం నియమించబడింది. మన జేబులో పెన్ను ఉంటుంది, దేనికోసం నియమించబడింది? అది రాయటం కోసం నియమించబడింది. సమయాన్ని చెప్పటానికి నియమించబడిన గడియారం పనిచేయకపోయినా, నా మాటలను మీకు చేరవేసే మైక్రోఫోన్ పనిచేయకపోయినా, మన జేబులో ఉన్న పెన్ను రాయకపోయినా వాటి ఉనికిని అవి కోల్పోతాయి. ఈ విషయాన్ని గమనించాలి. వాటి ఉనికి, అది ఎందుకు రూపొందించబడింది, అది ఎందుకు ఏర్పాటు చేయబడింది, అది ఎందుకు సృజించబడింది, అది ఎందుకు నియమించబడింది, నిర్మించబడిందో ఆ సంగతిని మర్చిపోతే చాలా కష్టం. అందుకనే గమనించగలిగితే తన ప్రజలలో ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు ఒక పని కోసం నియమించుకున్నాడు. ఆ పనిని మనము గ్రహించాలి, ఆ ఉద్దేశాన్ని మనము తెలుసుకోవాలి. అప్పుడే ప్రభువుని మనము సంతోషపెట్టగలము, అప్పుడే ఆయన చిత్తాన్ని మనము చేయగలము. దానిని బట్టే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. గమనించండి, ఈ లోకరీతిగా మనం ఉన్న పరిస్థితిని బట్టి దేవాది దేవునికి ఏ రీతిగా కూడా మహిమ కలుగదు. ఎప్పుడైతే ఆయన మనల్ని సృజించిన విధానాన్ని మనము గ్రహించి కేవలము ఆయన మాత్రమే సంతోషపెట్టే వారంగా ఉంటామో, ఆయనను మాత్రమే మనము గణపరిచే వారంగా ఉంటామో, ఆయన చిత్తాన్ని మనం చేసే వారంగా ఉంటామో, వాటిని బట్టే దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకనే ఇర్మియా విషయంలో దేవుని ఉన్నతమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏమంటున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. దావీదు కూడా అంటాడు కదా, ఆయన కలుగ చేయబడిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదుకు భయం కలుగుతుందంట. అంటే పిండముగా మనం ఉన్న రోజుల నుంచి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేంత వరకు ఆ ఎదుగుదల, ఆ పెరుగుదల, అవంతా మనం గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది కదా. ఒక మనిషి ఆ తరువాత గర్భంలోంచి బయటకు వచ్చిన తరువాత ఏ రీతిగా ఎదుగుతూ ఉన్నాడో ఈ విషయాలను మనం తలంచుకుంటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అందుకనే ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటారు కదా. ఒక వయసు వచ్చేసరికి మనిషి ఈ దిశలో పెరిగిపోవటం ఆగిపోయి ఈ దిశలో పెరుగుతూ ఉంటాడు కదా. మనిషి ఎప్పటి వరకు పెరుగుతాడు? ఒక 18-17 సంవత్సరాల వరకు పెరుగుతాడు ఈ దశలో. ఇక్కడ ఆగిపోద్ది అన్నమాట. కానీ తర్వాత మనిషి ఎలా పెరుగుతాడు? ఇలా పెరుగుతాడు ఆ షట్టర్ పట్ట తర్వాత. కానీ దేవాది దేవుడు కోరుకున్న పెరుగుదల, ఆయన కోరుకున్న ఫలింపు ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. దేనికోసం నియమించబడ్డామో అది మనం గ్రహించి మనం ఆ విధంగా ప్రయత్నించినప్పుడే ఖచ్చితంగా ఆయనను మనం సంతోషపెట్టే వారంగా ఉంటాం. ఈరోజు మనిషి తాపత్రయం ఏంటంటే ఎదుటి మనిషిని సంతోషపెట్టాలి. ఏ వస్తు వాహన సంపద మనం కలిగి ఉంటే మనిషిని సంతోషపెడతామో
దీని గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం కానీ దేవాది దేవుణ్ణి ఏ రీతిగా మనం సంతోష పెట్టాలి అన్న దాని గురించి మనము ఆలోచన చేయటం లేదు. అందుకనే గమనించండి, గర్భములో రూపించక మునుపే నిన్ను నేను ఎరిగాను, నీవు గర్భము నుంచి బయలుపడక మునుపే నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఎంత గొప్ప ఆధిక్యత! ఇర్మియా బట్టి ఈ రీతిగా ప్రభు సంతోషిస్తా ఉన్నాడు. నిన్ను నేను గుర్తించాను, నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. గమనించండి, నువ్వు ఒక పని కోసం ప్రతిష్ఠించబడ్డావు. ఏంటా పని అంటే అర్థం చేసుకోండి, ప్రవక్తగా నిన్ను నేను నియమించాను. అందుకనే నేటి దినాలలో సేవకులు ఎటువంటి పరిస్థితుల్లో ఏ హోదాల్లో ఉన్నప్పటికీ వారికి కూడా కొన్ని ఆందోళనలు, భయాలు ఉంటాయి. ఎవరు ఏ సమయంలో ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా ఇప్పుడున్న మారుతున్న ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మరి పరిచర్యకు, సేవకు, సువార్త ప్రకటించడానికి కలిగే ఆటంకాలు 1-2గా. దీన్ని బట్టి మనిషి కంగారు పడిపోతూ ఉంటాడు కదా. ముఖ్యంగా సేవకులు మదన పడిపోతూ ఉంటారు. వీటన్నిటిలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రతిష్ఠించిన తరువాత, ఆయన నియమించిన తరువాత ఇక ఏ విషయానికి కూడా మనము భయపడనవసరం లేదు. సాతాను రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ చివరిగా దేవుడే గెలుస్తాడు. హల్లెలూయా. అందుకనే మొదట్లో ఇర్మియా కూడా ఇన్ని వాగ్దానాలు ఇర్మియా పట్ల ఉన్నప్పటికీ ఇర్మియా ఎంతగానో భయపడిపోయాడు, నిరుత్సాహపడ్డాడు. ఆయనకి కలిగిన ఆటంకాలన్నీ ఇన్ని కాదు. గమనించండి, ప్రకటించటానికి ఆటంకమే. ఒకానొక పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ప్రవక్తగా ఇతనుకు ఎదురు తిరిగాడు. ఎందుకనంటే ఇర్మియా మాత్రం ఏం చేయగలుగుతాడు? దేవుడు ఏం చెప్పమంటే అది తీసుకెళ్ళి చెప్తాడు. అంతేగాని ఇర్మియా పని ఏంటి? దేవుడు చెప్పింది తీసుకువెళ్ళి ప్రజలకు కానీ రాజుకు కానీ తెలియజేయటమే. అంతకు మించి వేరే పని ఇర్మియాకు లేదు. తన పని మీద తను ఉన్నప్పటికీ ఇర్మియాకు కలిగిన ఆటంకాలు బట్టి ఇర్మియా కూడా నిరుత్సాహపడ్డాడు. ఒకానొక పరిస్థితుల్లో అంటాడు, 20వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా అంటాడు. గమనించండి, అంటే తనకు అప్పగించబడిన బాధ్యతలో కలిగిన ఆటంకాలను బట్టి వెనక్కి వెళ్ళిపోదామా, ఈ పని మనం చేయలేము అని అనుకున్నాడు. కానీ గమనించండి, దేవుడు ఎన్నో శ్రమలలో మరి ఇర్మియాను లేవనెత్తుకొని తన పనిని మాత్రం ఆపలేదు. హల్లెలూయా. ఏంటా పని? ప్రవక్తగా ఉండటానికే ఇర్మియా నియమించబడ్డాడు. గొప్ప ఆధిక్యతది. ప్రవక్తగా ఉండటానికే ఇర్మియా నియమించబడ్డాడు. ఆ రీతిగా అటువంటి శ్రమలలో, ఆటంకాలలో ఇర్మియా కొనసాగటానికి, దేవుని కొరకు ప్రవచించటానికి, బలంగా వాడబడటానికి చాలా కారణాలను మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే దేవుడు ఆయనను ముందుగానే నియమించాడు. మరి ప్రభువు ఇర్మియా పుట్టక మునిపే ఆయనను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఎన్నుకొని తన పని కోసం వాడుకున్నాడు. వాస్తవానికి ప్రభువు చెప్పమన్నదే ఇర్మియా చెప్తాడు, అంతే కదండి. ప్రభువు ఏదైతే ప్రవచించమంటాడో, ఏ మాటలైతే ఇర్మియా నోటిలో పెడతాడో వాటినే ఇర్మియా తీసుకెళ్ళి ప్రజలకు చెప్తాడు, రాజుకు చెప్తాడు. వీటి వల్ల 2 ప్రభావాలు ఉండొచ్చు. అది ప్రజలకు, రాజుకు నచ్చిందనుకోండి, వాళ్ళు మెచ్చుకుంటారు, సంతోషంగా ఉంటారు. అది వాళ్ళకి కాస్త కష్టంగా అనిపించింది అనుకోండి, గమనించండి, వాళ్ళు ఇర్మియా మీద తిరుగుబాటు చేస్తారు. ఇటువంటి పరిస్థితులు కూడా ఇర్మియాకు ఎదురైనవి. అందుకనే ప్రతి సందర్భానికి ఇర్మియాను దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. గమనించగలిగితే ఆ 10వ వచనంలో అంటాడు, పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ప్రతి సందర్భానికి నిన్ను నేను సిద్ధపరిచున్నాను. అందుకనే గర్భంలో నువ్వు రూపొందక మునుపే, తల్లి గర్భం నుండి నువ్వు బయటికి రాక మునుపే నిన్ను నేను గుర్తించాను, నిన్నెరిగాను, ప్రవక్తగా నిన్ను నియమించాను. గమనించండి, దేవుడు అప్పగించిన పని ఇది.
అందుకనే దేవుడు ప్రతి మనిషికి కూడా ఇర్మియాకి ఎలాగైతే ఒక పనిని అప్పగిస్తూ ఉన్నాడు, ఒక పని కోసం నియమించుకుంటూ ఉన్నాడు, నీకు నాకు కూడా ఒక పని అప్పగించాడు. ఈ పనిని మనం గ్రహించగలిగినప్పుడు చూడండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అన్నిటికీ కూడా దేవాది దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. మనలను సిద్ధపరుస్తాడు. అందుకనే చూడగలిగితే ఆ 8వ వచనంలో అంటున్నాడు కదా, వారికి నువ్వు భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నియమించిన వాడు నీకు నాకు తోడుగా ఉండడా? ఆటంకాలను చూసి, శ్రమలను చూసి, శోధనలను చూసి ఎందుకు మనం భయపడటం? ఆయన నియమించుకున్నాడు కదా, ఆయన మనల్ని స్థిరపరచబోతూ ఉన్నాడు కదా. ఈ మధ్యలో మనకు అనేకమైన సందేహాలు, భయపడిపోతూ ఉంటాం. ప్రభువుని అంగీకరించాం స్వంత రక్షకునిగా, మేము ప్రభువునే వెంబడిస్తాం అని బహిరంగంగా చెప్పుకోటాకే ఈ రోజున మనం కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం. చాలా సిగ్గుచేటది. ఎందుకని? దీనివల్ల మనకి వచ్చే లాభాలు ఏమైనా పోతాయేమో అని. కానీ గమనించండి, అటువంటి భయాలు మనకు అవసరం లేదు. ఒకానొక పరిస్థితుల్లో ఇర్మియా ప్రవచించినప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడు కూడా, చీకటి గదుల్లో పడవేయబడ్డాడు కూడా, అటువంటి చెరసాలను కూడా అనుభవించాడు. ఎందుకు? ప్రవచించినందుకు. ఎవరైనా ప్రవచిస్తే ఇటువంటి బహుమానాలు ఇస్తారా? ఇటువంటి మరి ఫలితాలు ఇస్తారా? కాదు కదా. ప్రవచించినందుకు అంత శ్రమ పొందితే గమనించండి, ఈ రోజున మనం కూడా వెంబడించినప్పుడు మనకు కలిగే ఆటంకాలను బట్టి, మనం ఎదుర్కొంటున్న వివక్షను బట్టి మనం కూడా భయపడుతూ ఉంటాం. కానీ భయపడనవసరం లేదు. హల్లెలూయా. ఎందుకనంటే దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు? వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నిన్ను గుర్తించిన వాడు ఏది? తల్లి గర్భంలో ఉండగానే, తల్లి గర్భం నుంచి పుట్టాక నిన్ను రూపొందించిన వాడు, అలాగ నిన్ను ప్రతిష్ఠించిన వాడు, నియమించిన వాడు నీకు తోడుగా ఉండడా? ఈ విశ్వాసము నీకు నాకు ఉండాలి. హల్లెలూయా. ఈ విశ్వాసము నీకు నాకు ఉండాలి. అలాగ నియమించిన వాడు మనకు తోడుగా ఉంటాడు. కనుకనే మనము భయపడనవసరం లేదు. ఆ రీతిగా ప్రవక్తగా నియమింపబడిన ఇర్మియా చాలా కాలము ఎగతాళి చేయబడ్డాడు. అందుకని అంటాడు ఒకానొక వాక్యంలో, నేను దినమంతా నవ్వుల పాలయ్యాను, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అంటాడు. కానీ గమనించండి, ఆ పరిస్థితులను బట్టే 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, యెహోవా పేరు నేను ఎత్తను, ఆయన నామమును నేను ప్రకటించను. ఎలా ఉంటుంది ఇవన్నీ? కొన్నిసార్లు భక్తులు అలుగుతూ ఉంటారు. ఈ అలక ఎలాగుంటుందంటే, పిల్లలు ఏమంటారు, నేను స్కూల్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళవరా స్కూల్కి? ఎందుకు వెళ్ళనంటే వాళ్ళు యూనిఫామ్ లేదని అడుగుతారు, కాబట్టి నేను స్కూల్కి వెళ్ళను. ఏంటి ఇదే అలక? యూనిఫామ్ ఉండాలిగా నీకు, ఉంటే వాళ్ళేనా ఆపుతారా నిన్ను? ఆపరగా. ఇలాగే మనం కూడా చాలా కారణాలు పెట్టుకుంటాం కదా. యోనా చూడండి, అలిగాడు దేవుడి మీద. దేవుడు నినేవే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. ఎవరు చూశారులే అనుకున్నాడు కదా. ఎవరు చూశారు? గమనించండి, ఆ రోజుల్లో గూగుల్ లేదు. కానీ ఆ రోజుల్లో గూగుల్లో మనం కూడా రిజిస్టర్ అయ్యి ఉంటే మనోడు ఎక్కడికి వెళ్తానని ఎక్కడికి వెళ్ళాడు అంతా ఉండేది. నెలాఖరులో గూగులోడు గుర్తు చేసేవాడు, నువ్వు పలానా టైం అక్కడికి వెళ్ళావు కదా, పలానా టైం శర్మాదాబాలో తిన్నావు కదా, నువ్వు పలానా చోట నువ్వు ఉన్నావు కదా. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూశారులే కదా. యోనా నియమించబడింది దేనికోసం? నినివే వారికి ప్రకటించటం కోసం. కానీ ఏం చేశాడు? తన బాధ్యతను విడిచిపెట్టి తర్షీషు ఓడెక్కేశాడు. అది కూడా ఎవరికి నేను కనపడంలే అని చెప్పి ఓడ అడుగు భాగంలో దాక్కున్నాడు. కానీ ఎవరికి కనిపించాడు? గూగుల్ కంటే గొప్పవాడైన దేవుడికి కనిపించాడు. హల్లెలూయా. అది పట్టేసింది కదా. ఈ రోజున కూడా మనం మాట్లాడేదంతా మాట్లాడేసి చాట్ డిలీట్. ఏది మాట్లాడేసావుగా రాత్రి అంతా, తర్వాత ఏం చేశావు? చాట్ డిలీట్ అంట. చాట్ డిలీట్ చేయగలవేమో, థాట్ డిలీట్ చేయగలవా నువ్వు? ఆయన పట్టుకుంటాడు, అది గుర్తుపెట్టుకో.
ఆయనకు తెలుసు అది. నువ్వు మనుషుల కన్ను కప్పగలవేమో కానీ ఆయన దృష్టికి మరుగైంది ఏదీ లేదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే గమనించండి, ఆటంకాలు వస్తానే ఉంటాయి, అలిగి వెళ్ళిపోవటం కాదు. కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనకేమనిపిస్తుంది అంటే ప్రభువుని వెంబడించాక కూడా మాకు ఈ సమస్యలు ఏంటి కదా. బహుశా ఇర్మియా కూడా అనుకునే ఉంటాడు, ప్రభువు నన్ను నియమించానన్నాడు, నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు ప్రవక్తగా, అయినా సరే నన్ను ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయటం లేదు. నేను ఆయన చెప్పమన్నదేగా చెప్తున్నాను, కానీ వాళ్ళేమో నన్ను రాళ్లతో కొడతామంటున్నారు. ఇక వద్దు, నేను తిరిగి వెళ్ళిపోదాం. గమనించండి, ఇటువంటివి ఏం చేస్తాయి అంటే విశ్వాసుల్లో అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. విశ్వాసుల్లో ఇవన్నీ కూడా అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఇదొక భయం అయితే ఇర్మియాకు కలిగింది. ఇంకొక భయం కూడా ఉంది. ఇర్మియాలో ఒక ఆత్మన్యూన్యత భావం ఉంది. గమనించండి, ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు ప్రవచించమంటున్నావు సరే, ప్రవక్తగా నియమించానన్నావు సరే, మరి నేనేమో బాలుడిని, మాట్లాడటానికేమో నాకు శక్తి చాలదంటే దేవాది దేవుడు ఇర్మియాను ధైర్యపరిచాడు. గమనించండి, ఇదొక భయం ఇర్మియాకు. ఏమంటున్నాడు? నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపే వారి దగ్గరికి నువ్వు పోవాలి, నేను ఆజ్ఞాపించిన విషయాలన్నీ నువ్వు వారికి చెప్పాలంటే అది నువ్వు చేయాల్సిందే. అందుకనే గమనించండి, మనము భయపడటానికి వీల్లేదు. అందుకనే దేవాది దేవుడు ఏమంటున్నాడు? వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నియమించుకున్నవాడు మనకు తోడుగా ఉంటాడు కదా. ఈ విశ్వాసంతోనే మనము కొనసాగాలి. అదే రీతిగా ఇర్మియా హృదయంలో దేవుని వాక్యము మండుతూ ఉంది. గమనించండి, దేవుని వాక్యము మండుతూ ఉంది. 20వ అధ్యాయములోనే 9వ వచనంలో మనం చదువుకున్న తర్వాత మాటలు గమనించండి. అది నా హృదయములో అగ్ని వలె మండుచు. ఏదది? దేవుడు పెట్టిన వాక్యము, దేవుడు అందించిన మాట, ఆయన వాక్కు ఇర్మియా హృదయంలో మండుతూ ఉంది. అందుకనే ఈ మంట ఎలాగుండాలి? మనం మండించబడ్డామనుకోండి, ఎలాగుండాలంటే ఈ మంట అనేకులను మండించేదిగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవుడు ఎలాగుండాలో తెలుసా మీకు? He should fan the flame. He should fan the flame. అగ్నిని రాజేసేవాడిగా ఉండాలి. ఎటువంటి అగ్నిది? ఉజ్జీవ జ్వాలలు అనబడే అగ్ని. గమనించండి, అలాగ ఉండాలి. అందుకనే ఈ వాక్యము, దేవుని వాక్కు ఏం చేస్తా ఉంది? ఇర్మియాలో మండుతూ ఉంది. అందుకనే మనము కూడా కట్టెల కింద నిప్పులులాగా, మరి బాణ కింద దివిటీలలాగా మనం మండుతూ ఉండాలి. దాన్ని బట్టి అనేకులను మనం మండించగలం. మనం మండాలి అంటే ముందు మనము వాక్యము చేత, ఆత్మ చేత నింపబడిన వారిగా ఉండాలి. మన హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకొనిన వారిగా ఉండాలి. గమనించండి, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసిన వెంటనే ఆయన ఏమంటాడు? ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. గమనించండి, సమస్త మానవాళి పాపాన్ని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి వీపు మీద మోసాడు. ఆయన దాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. గమనించండి, సిలువ కాదు ఆయన మోసింది, నీ పాపాన్ని, నా పాపాన్ని. సిలువ కేవలం శ్రమ పెట్టడం కోసమే కానీ ఆయన వాస్తవానికి మోసింది మనందరి పాపాలు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేనికోసం నియమించబడ్డారు? మన పాపాలను మోయటం కోసమే ఆయన నియమించబడ్డాడు. ఆయన దానికోసమే పుట్టాడు. అది అందుకని ఆయన పోగేసుకోలేదు, పోగొట్టుకున్నాడు. ఆయన పోగేసుకోలేదు, ఆయన పోగొట్టుకున్నాడు. ఎంతగా పోగొట్టుకున్నాడంటే ఆఖరి రక్తపు బొట్టు కూడా ఆయనలో లేదు, అంతగా పోగొట్టుకున్నాడు. అందుకనే ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపాలకు క్షమాపణ. హల్లెలూయా. అలా క్షమించబడ్డాం, ఆయన రక్తంలో కడుగబడ్డాం, సంఘంగా చేర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరు? ఆయన రక్త సంబంధులు.
మీకు నాకు బంధుత్వం ఏముంది అనుకోకండి. మీరందరూ ఎవరో నా రక్త సంబంధులు, క్రీస్తు యేసు రక్త సంబంధులు మనం. ఎందుకని అంటారా? ఆయన రక్తంలో మనం కడగబడ్డాం, లోకానికి వేరువై ఇక్కడ పరిశుద్ధ సంఘంగా మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది నియమించబడటం అంటే. అందుకనే మనకే బాధ్యత లేదు, మనకే పోస్టు లేదు, మనకే గుర్తింపు లేదు అనుకోకండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక పని కోసం నియమించుకున్నాడు. మెట్టుకెక్కడ ఇర్మియాను ప్రవక్తగా నియమించుకున్నాడు. నేను ఒక సువార్తికునిగా, నేను ఒక కాపరిగా, నేను ఒక అపోస్తలునిగా, నేను ఒక బోధకునిగా నియమించుకునే ఉన్నాడు ఆయన. నువ్వు దాన్ని గుర్తించవు కదా. ఎవరో ఏదో చేశారు, మనం అదే చేయాలి. ఎవరో ఏదో గుర్తింపును అనుభవిస్తున్నారు, మనకు అదే కావాలి. కాదు, నిన్ను దేవుడు ప్రత్యేకంగా నియమించాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆ రీతిగా యోహాను అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువు వారిని. యోహాను ఎలాగ పోల్చబడ్డాడో చూడండి. 5:35 యోహాను సువార్తలో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరో యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడంట. అంటే ఆ దీపం ఎంతమందిని వెలిగిస్తుంది కదా. అందుకనే మనం కూడా దేవుని మాట చేత, వాక్యము చేత మండుతూ ఉన్నప్పుడు, ఆత్మ చేత మనం మండుతూ ఉన్నప్పుడు అనేకులని కూడా మనము మండించే వారంగా ఉంటాం. వాస్తవానికి ఇర్మియా ప్రకటించేది నచ్చక అనేకులని చంపటానికి చూశారు. కొన్ని సందర్భాల్లో చెరసాల్లో కూడా వేశారని చెప్పా కదా. అదే విధానము నేటికి అనేక మంది సువార్థికులు, క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు. దేవుని గురించి ప్రకటిస్తే ఈ రోజున బయట చాలా మందికి నచ్చటం లేదు, వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. అపవాది అటువంటి గలిబిలిని సృష్టించేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనలో ఏకభావం, ఏక మనస్సు లేకుండా చేసేస్తున్నాడు. దీనివల్ల అపవాది పని ఈజీ అయిపోతుంది. ఎంత ఈజీ అయిపోతుందంటే ఆటంకాలు కలిగించటం, సువార్తను ఆపేయటం. ఈ రకంగా ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు. అలాగే ఇతను కూడా ప్రవచించినప్పుడు, ఇర్మియా కూడా ప్రవచించినప్పుడు అనేకమైన ఆటంకాలు. ఒకరికి నచ్చింది, ఒకరికి నచ్చలేదు. నచ్చని వాళ్ళు ఏం చేశారు? రాజుకి చెడుగా చెప్పటం ప్రారంభించారు. రాజు ఏమంటాడు? ఇంకా ఇతన్ని చెరసాల్లో వేసేయండి, ఇతను మరణానికి పాత్రుడే అంటాడు. కానీ గమనించగలిగితే 26వ అధ్యాయములో మరణానికి పాత్రుడని ఆ రాజ్యం అంతా చెప్తున్నా సరే, మరి 26:16లో మనం చూడగలిగితే, అధిపతులను జనులందరూ యాజకులతో ప్రవక్తలతో ఇలాగా, ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి మనకు ఈ సమాచారాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు గనుక ఇతడు మరణానికి పాత్రుడు కాదు. గమనించండి, ఏ సమాచారం అది? దేవుడు ఏం చెప్పమంటే అది. ఈరోజు సువార్త ప్రకటించేటప్పుడు మనం మాత్రం ఏం చెప్తాం? అమ్మ, తాగుడు విడిచిపెట్టండి, అయ్యా జోదం జోలికి వెళ్ళొద్దు, వ్యభిచరించొద్దు, మీ పాపాలన్నిటిని విడిచిపెట్టండి, ప్రభువుని నమ్ముకోండి, ఆయనను వెంబడించండి, ఆయనలో విశ్వాసం ఉంచండి. ఇవేగా మనం కూడా చెప్పేది. కానీ జనాలకు ఎలాగుంటుంది? ఇదంతా ఆక్షేపణగా ఉంటుంది ఈ రోజున. అందుకని ఆటంకాలు ఎదురవ్వక మానవు. అలాగని చెప్పి ఇర్మియా గనుక నేను ఆయన పేరెత్తను, ఆయన నామాన్ని ప్రకటించదని వెళ్ళిపోయినట్టు మనం కూడా వెళ్ళటానికి ప్రయత్నాలు చేయకూడదు. మనం ఆత్మచేత నింపబడాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉండాలి. దాన్ని బట్టే దేవుని అనేకులకు మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని బట్టి మనం మరణ పాత్రలం కానే కాదు. ఒకవేళ ఆటంకాలు ఎదురైనయ్యా, శ్రమలు ఎదురవుతున్నాయా, ఒకనొక దైవజనుడు అంటాడు, బతికితే సాక్షి అంట, చనిపోతే హతసాక్షి అంట. అంతకు మించిన గొప్ప భాగ్యం ఉంటుందా క్రైస్తవుడికి? బతికితే క్రైస్తవుడు ఎవరో? సాక్షి, యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రకటించే సాక్షి. చనిపోతే హతసాక్షి. అందుకనే వీటన్నిటికీ మనము భయపడనవసరం లేదు. గమనించండి, ఆ రీతిగా మనం చూడగలిగితే భయపడుతున్న అనేకులు కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. గమనించండి, చదవండి.
భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు, నీవు నా సొత్తు. మనకు కలిగిన వస్తువుని ఎవరైనా ముట్టుకుంటే మనం ఊరుకుంటామా? మనం కొనుక్కున్నాం, ఎంతో ఇష్టపడి ముచ్చటపడి ఒక వస్తువును కొనుక్కున్నాం. ఇది ఎవరైనా పాడు చేసినా, ఏమైనా ఇది చేసినా మనం ఊరుకుంటామా? మరి విశ్వాసులని, సంఘాన్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తెలుసా మీకు? మరి వారిని ఏమైనా చేస్తే ఆయన ఊరుకుంటాడా? కాబట్టే మనము భయపడనవసరం లేదు. హల్లెలూయా. నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాచునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చుచాలు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడ. ఇదే అభయాన్ని ఇర్మియాకు కూడా దేవాది దేవుడు ఇస్తూ ఉన్నాడు. నువ్వు వారికి భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. వాస్తవానికి ఆయన చిత్తం లేకుండా, ఆయనకు భయపడకుండా పనిచేసే వాళ్ళు అంటారు చూడండి, వారికి ఆయన తోడుగా ఉండడు. కానీ ఆయనకు లోబడి, ఆయనకు భయపడి పనిచేసే వారికి ఆయన నిరంతరం కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అదే రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, తన మాట చెప్పున దేవాది దేవుడు తన సేవకులకు మేలు చేసేవాడు. ఎందుకని ప్రారంభ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనముల మీద ప్రవక్తగా నిన్ను. ఇంత గొప్ప ఆధిక్యతను దేవాది దేవుడు మనకిచ్చిన తరువాత ఆయన మన పక్షాన ఉండి మనకు మేలు చేసేవాడిగా ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు అంటాడు 119వ కీర్తన 65వ చరణంలో, యెహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు 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 చేసేశాడు. మేలు ఇప్పటికే చేసేశాడు. కనుక ఆ మేలును అనుభవించిన మనం అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని ఆయనను వెంబడిస్తున్న పరిస్థితుల్లో, ఆయన ప్రకటిస్తున్న పరిస్థితుల్లో, ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకంగా, యథార్థంగా మనం చేసినప్పుడు అనేకులకు మనం మాదిరికరంగా ఉంటాం. దేవుణ్ణి మనం సంతోషపెట్టిన వారంగా ఉంటాం. ఆయన కొరకు మహిమకరంగా మనము జీవించిన వారమై ఉంటాం. అందుకనే యెషయా కూడా అంటాడు 52వ అధ్యాయం 7వ వచనంలో, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. అందుకనే సువార్తను ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరము. ప్రభువుని అంగీకరించిన మనము, రక్షించబడిన మనము, ప్రభువుకి హృదయాన్ని సమర్పించకుండా, రక్షణలో లేకుండా ఉన్న అనేకుల కొరకు ఒక సంఘముగా, ప్రత్యేకించబడిన ఒక గుంపుగా వారి రక్షణ కోసం మనందరం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని నియమించుకున్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. గమనించు, రక్షించబడటంతో మన పని అక్కడతో ఆగిపోలేదు. రక్షించబడిన తరువాత అనేకులను రక్షించే పని, రక్షించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దీన్ని గుర్తిద్దాం, దీన్ని కొనసాగిద్దాం. సంఘములో సహకారులుగా ఉందాం. సహకారులుగా ఉన్న పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని పౌలోపోస్తలుడు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, సహకారులుగా ఉన్నవారి పేరు. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన ఈ బాధ్యత, దీన్ని మనము అంతము వరకు నమ్మకంగా కొనసాగిస్తే
ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. ఏమంటాడు? బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. దానికోసం మనం ప్రయాసపడదాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో విన్న వర్తమానాన్ని బట్టి, దేవుడు మనల్ని నియమించుకున్న విధానాన్ని, ఆయన మనల్ని రూపొందించిన విధానాన్ని, ఆయన మనల్ని ప్రత్యేకించి లోకానికి వేరుగా చేసి పరిశుద్ధ సంఘముగా మనల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మనము ఆయనను మాత్రమే సంతోష పెట్టవలసిన వారమై ఉన్నాము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేయబడ్డాం. కాబట్టి ఆయన మాటలకు లోబడదాం, ఆయన మాటలకు విధేయత చూపిద్దాం. కేవలం ఆయన మాత్రమే మనము సంతోష పెట్టేవారంగా ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలను ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. ఈ రీతిగా మేము నియమించబడిన విధానాన్ని మేము గుర్తెరిగి మీ చిత్తాన్ని చేసి నువ్వుని సంతోష పెట్టే కృపను మాకివ్వమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. విన్న మాటలు మా హృదయంలో భద్రము చెయ్యండి. నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి అయ్యా. దైవజనులు నానాజయ్ గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకను నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి కృపను చూపించండి. ఈ ప్రాంతము పాముల లంకలో జరుగుతున్న పరిచర్య, వీటిని మీరు అనేక ప్రాంతాలకు విస్తరింపచేయండి. ఆ ప్రాంతాలకు వాటిని దీవెనకరంగా మీరు ఉంచిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారికి దీర్ఘాయువు దయచేయండి. అక్కకు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బాబు యువాన్ని బట్టి స్తోత్రాలు. దీర్ఘాయువు దయచేయండి. ప్రయోజకుడిగా చేయండి. కూడి వచ్చిన సంఘమంతటిని బట్టి స్తోత్రాలు. సంఘ అవసరతలు మీ నామంలో తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.